బ్లాక్ ఫంగస్కి ఆయుర్వేదం ఈ హెడ్డింగ్తో ఈరోజు ఓ పత్రికలో వార్త వచ్చింది. ఆ వార్తలో 3 మందుల పేర్లు కూడా రాశారు. ఏ మందు గురించైనా, ఏ వైద్య పద్ధతి గురించైనా ఒకరు ప్రతిపాదన చేస్తే అది ఆధునిక వైద్యం కావచ్చు, అంటే ఈరోజు అల్లోపతి అని పిలువబడే వైద్యం కావచ్చు, హోమియో, ఆయుర్వేదం, సిద్ధ, యునాని, ప్రకృతి వైద్యం, అదేదైనా కావచ్చు. ప్రతిపాదన స్థాయిలోనే దాని మీద అనుకూలంగా కానీ ప్రతికూలంగా కానీ ఎవరు ప్రకటించరు, ప్రకటించకూడదు కూడా. అలా ప్రకటించటం శాస్త్రీయ విధానంలో ఉండదు. అసలు ప్రతిపాదన ఎలా చూడాలి? అది రాసిన భాష కావచ్చు, మాట్లాడిన భాష కావచ్చు. భాష ద్వారా ప్రతిపాదన వస్తుంది బయటికి. ఆ విషయం మీద అలా ప్రతిపాదించారని మనకు తెలుస్తుంది తప్ప, ఆ భాష ద్వారా వచ్చిన ఆ విషయం ద్వారానే దాని లోపల ప్రకటించబడ్డ విషయము సరైనదో కాదో తెలియదు. అంటే భాషకి బలహీనత ఉంది. భాష ద్వారా జ్ఞానం వస్తుంది, అందులో అనుమానం లేదు. కానీ ఆ జ్ఞానానికి పరిమితి ఏంటి అంటే, భాష ద్వారా ప్రకటించబడ్డది సరైనదో కాదో భాష ద్వారా మాత్రం తెలియదు. ఆ విధంగా చూసినప్పుడు ఎక్కడ తేలాలి? అది ప్రయోగం దగ్గరే తేలాలి. మనకి జ్ఞానం వచ్చే మార్గాల్లో భాష ద్వారా జ్ఞానం వచ్చినప్పుడు అది బలహీనమైంది, ప్రయోగం దగ్గర తేలాల్సిందే. కొంత సమాచారం మనకు అందిస్తే మరికొంత సమాచారాన్ని ఊహిస్తాం. ఈ ఊహ కూడా మళ్ళీ ప్రయోగం దగ్గర తేలాల్సింది. ఆ ఊహనే మన పరికల్పన అంటాం. కాబట్టి ఆయుర్వేదం మందు బ్లాక్ ఫంగస్కి పనిచేస్తుందని కానీ, ఆయుర్వేద మందు కానీ, హోమియో మందు కానీ కరోనాకు పనిచేస్తుంది కానీ ఎవరైనా ప్రతిపాదిస్తే ఆ ప్రతిపాదన దానంతట అదే ఏమీ తేల్చదు. అది సరైనదో కాదో ప్రయోగం దగ్గరే తేలుతుంది. ప్రయోగం అంటే ఏంటి? ఒకసారి జరిగిందన్న పనిని తిరిగి చేసి చూపించటమే ప్రయోగం. నేను ఈ మందు వాడితే నా కరోనా తగ్గింది అంటారు ఒకరు. ఆ మందు ఎవరు వాడినా, ఎక్కడ వాడినా, ఎప్పుడు వాడినా కరోనా తగ్గితే అప్పుడు దానికి సార్వత్రికత వచ్చింది అంటాం. సార్వత్రికతని ఆవిష్కరించడమే ప్రయోగం యొక్క పని. ఆ స్థాయికి ఆ మందు చేరితేనే ఎవరైనా వాడుకోగలరు, ఎక్కడైనా వాడుకోగలరు, ఎప్పుడైనా వాడుకోగలరు. ఈ మూడింటిని కలిపి సార్వత్రికం అంటారు. సర్వాత్రయ అని అర్థం. ఎప్పుడైనా అనేది చాలా విలువైన మాట. నిన్న వాడుకున్నదే సూత్రం, ఇవాళ వాడుకున్నదే సూత్రం, రేపు వాడుకున్నదే సూత్రం. ఇట్లా 3 కాలాలకి వర్తిస్తే దాన్ని త్రికాల అబాధితం అంటారు. ఈ విషయాలని భారతీయ తాత్విక చింతన, తార్కిక చింతనలో చాలా కాలం నాటి చెప్పబడ్డాయి. శాస్త్రీయ నిర్ధారణ పద్ధతిలో ఆవేశాలు, సెంటిమెంట్లు, పక్షపాతాలు, నువ్వా నేనా అనే మాటలు వీటికి స్థానం లేదు. శాస్త్రీయ పద్ధతి చాలా నిర్దాక్షిణ్యమైనది. చరిత్ర నిర్దాక్షిణ్యమైనదని చెప్తుంటారు. అంత నిర్దాక్షిణ్యమైనది శాస్త్రీయ పద్ధతి కూడా. ఇక్కడ పెద్ద చిన్న, చాలా కాలం నుంచి సైన్స్లో చాలా గొప్ప వ్యక్తి, ఇలాంటి ఏం దానికి పట్టదు. ప్రతిపాదన పెట్టినవాడు దాన్ని నిరూపించుకోవాలి. అలా నిరూపించుకుంటే అది నిలబడుతుంది. నిరూపణకు నిలవంది ఎంత గొప్పవాడు ప్రతిపాదించినా లేచిపోతుంది. మందుల విషయంలో లేదా వైద్య పద్ధతిలో ఈ పరిశీలన, పరిశోధన ఎలా చేస్తారు? వీటిని RCT అంటారు. ర్యాండమైజ్డ్ కంట్రోల్డ్ ట్రయల్స్, బ్లైండ్ ట్రయల్స్ అని కూడా అంటారు. వీటిని మందుల్లాగానే కనపడే మందులేని పదార్థాన్ని 2 కంట్రోల్డ్ గ్రూప్స్కి ఇస్తారు. ఫలితాలు నమోదు చేస్తారు. మందులాగే కనపడే మందులాంటి పదార్థాన్ని ప్లేస్బో అంటారు. ప్లేస్బో ఇచ్చిన దానిలో మందు లేకపోయినా నేను మందు తిన్నాను కాబట్టి జబ్బు తగ్గిందనే భావన, ఫీలింగ్ వస్తుంది మనిషికి. దీన్నే ప్లేస్బో ఎఫెక్ట్ అంటారు. 2 గ్రూపుల్లో ఫలితాలు లెక్కేస్తారు. మందు ఉన్న మాత్రలతో ప్లేస్బో కంటే మించి నిర్దిష్టమైన ఫలితం ఉందా లేదనే చూస్తారు. సింగిల్ బ్లైండ్ ట్రయల్ అంటే రోగులకు మందేదో ప్లేస్బో ఏదో తెలియదు, నిర్వాహకుడికి మాత్రమే తెలుస్తుంది.
డబుల్ బ్లైండ్ ట్రయల్స్ అంటే రోగులకి తెలియదు, నిర్వాహకులకి తెలియదు, దీన్ని ఆర్గనైజ్ చేసిన మూడో వ్యక్తికి తెలుస్తుంది. ట్రిపుల్ బ్లైండ్ ట్రయల్స్ అంటే మందులు తీసుకున్న రోగులకి తెలియదు, దేంట్లో మందు ఉందో దేంట్లో లేదో నిర్వాహకులకి తెలియదు, ఆ పైనుండి ఆర్గనైజర్లకు తెలియదు, నాలుగో వ్యక్తి దగ్గర డేటా ఉంటుంది. ఇది ప్లేస్బో ఎఫెక్ట్ అంటే బయాస్ని, అంటే పాక్షికమైన దృష్టిని తగ్గించటం కోసం వైద్య పరీక్షల్లో ఏర్పాటు చేసుకున్న మెథడ్ ఇది. ట్రయల్స్లో స్టేజ్లు ఏముంటాయి, మందులో ఏముంది, దానికి సంబంధించి ట్రయల్స్ నిర్వహించడానికి ముందే మన దగ్గర ఉన్న సమాచారం ఏంటి, ఇది మొదటి స్టెప్. జంతువుల మీద ప్రయోగాలు చేయడం, ముఖ్యంగా ప్రాణాపాయం కానీ తీవ్రమైన రియాక్షన్లు కానీ రాకుండా ఉండే విషయాన్ని ఇక్కడ చూసుకుంటారు. మనుషుల మీద ట్రయల్స్ ఒకటో స్టేజ్లో కొద్దిమంది మీద ప్రయత్నం చేస్తారు, 100కు లోపు. రెండో ట్రయల్స్లో 100 నుంచి 1000 మంది దాకా ఎంపిక చేసుకొని పరీక్ష చేస్తారు. వీళ్ళని వాలంటీర్లు అంటారు. వాలంటీర్లతో ముందే సంతకాలు పెట్టించుకొని వాళ్ళ అనుమతి తీసుకునే చేస్తారు. 1000 మంది కంటే మించి కొన్ని వేల మందితో పరీక్షలు చేస్తున్నప్పుడు మూడవ స్టేజ్ ట్రయల్ అంటారు. ఇప్పుడు మన దగ్గరకు వచ్చిన వ్యాక్సిన్లన్నీ మూడవ స్టేజ్ ట్రయల్స్ పూర్తి చేసుకుని వచ్చినాం అన్నమాట. ఇక నాలుగో స్టేజ్ కంటే జనానికి డైరెక్ట్గా వాడేసేయటమే. ఇక్కడ కూడా అడ్వర్స్ ఈవెంట్స్ ఫాలోయింగ్ థెరపీ అంటే ఇన్ని పరీక్షలు పూర్తయిన తర్వాత కూడా డైరెక్ట్గా జనంలో వాడటం మొదలుపెట్టినాక కూడా అడ్వర్స్ ఈవెంట్స్ అంటే ఏదైనా ముందుగా మన దృష్టికి రాని నెగిటివ్ ఫలితాలు ఏమన్నా వస్తాయేమో చూసుకుంటూ ఉంటారు. వాటి ఆధారంగా భవిష్యత్తులో ఆ మందు గురించి నిర్ణయించడం చేస్తారు. ఉదాహరణకి చిన్న శాంపుల్లో హైడ్రాక్సీ క్లోరోక్విన్ కరోనాకి పనిచేస్తుందన్నారు మొదట. పెద్ద శాంపుల్లో చూసిన తర్వాత ఈ మందు ప్రభావం కరోనా మీద దాదాపు లేదన్నారు. ఆ ప్రభావం ఉందన్నప్పుడు మాజీ ప్రెసిడెంట్ అమెరికా ట్రంప్ గారు క్లోరోక్విన్ వాడడం దేశమంతా చెప్పాడు, నేను కూడా వాడుతున్నా అన్నాడు. ఆ దశ దాటింది. పెద్ద శాంపుల్లో పరీక్ష చేసినాక దాని ఎఫెక్ట్ ఏమి లేదని తేల్చారు. చిన్న శాంపుల్లో రెమిడెసివిర్ కరోనాకు బాగా పనిచేస్తుంది అన్నారు. పెద్ద శాంపుల్లో చూసినాక దాని ప్రభావం గతంలో నిర్ధారించినంత ఎక్కువ లేదని బయటపడింది. కరోనా జబ్బు లక్షణాలు మొదలు కాగానే స్టెరాయిడ్స్ ఉపయోగకరమని మొదట్లో చెప్పారు, చిన్న శాంపుల్లో చెప్పారు. శాంపుల్ పెద్దదైన తర్వాత మొదట 4-5 రోజుల్లో లేదా ఏ లక్షణాలు లేని సమయంలో స్టెరాయిడ్స్ వాడటం ప్రమాదకరమో, సైటోకైన్ స్టామ్ లేదా మన బాడీ రియాక్ట్ కావటం మొదలెట్టినాక, మన బాడీ అడ్వర్స్గా రియాక్ట్ కావడం మొదలెట్టినాక ఇస్తే ఎక్కువ ప్రయోజనకరమని చెప్పి తేల్చారు. అప్పుడో మాట ఇప్పుడో మాట చెప్తా ఉంది ప్రపంచ ఆరోగ్య సంస్థ అని తిడుతున్నారు. పదే పదే చేసే ట్రయల్స్ ద్వారానే ఏవేవి అసత్యాలు తేలుతాయి. చివరికి ఏది సత్యమో ఆవిష్కరించబడుతుంది. సత్యం అనగానే ఆ జ్ఞానం సార్వత్రికం అని తేలిందన్నమాట. ఆ స్థాయి జ్ఞానాన్ని మాత్రమే మానవ జాతి ఉపయోగించుకోగలుగుతుంది. కాబట్టి సత్యాన్ని అన్వేషించడం మానవ జాతి యొక్క అవసరము. మారని ప్రతిపాదనలు నమ్మకాల్లో మూఢనమ్మకాల్లో ఉంటాయి, సైన్స్లో మాత్రం కాదు. ప్రతిపాదన మారచ్చు. ఒకసారి సత్యమని నిరూపణ జరిగినాక అది మారదు. ఉదాహరణకి ఎడిసన్ బల్బులో ఫిలమెంట్గా ఏమేమి వాడకూడదో కొన్ని 100 వాడి చూశాడు. అవన్నీ అసత్యాలని ప్రూవ్ అయినాయి. చివరికి టంగ్స్టన్ పనిచేస్తుందని కనుక్కున్నాడు. టంగ్స్టన్ పనిచేస్తుందని సత్యానికని తేలింది. ఇప్పటికీ కూడా టంగ్స్టన్ ఫిలమెంట్ బల్బులో వాడితే ఉపయోగపడుతుంది. అందుకంటే ఉత్తమమైన బల్బులు వచ్చి ఉండొచ్చు, కానీ టంగ్స్టన్ ఇప్పటికీ పనికి వస్తుంది. అది దాని అర్థం, పనికి వస్తుందని. అంటే ఈరోజు మనం ఉపయోగించుకునే వేలాది సైన్స్ అంశాలు, సాంకేతిక అంశాలు ఇలా నిర్ధారణ అయినవే. కొన్ని 100 వాడుకుంటున్నాం ప్రతిరోజు. ఇవన్నీ నిర్ధారణ అయినందుకే మనం వాడుకోగలుగుతున్నాం. అలాగే కరోనాకు పనిచేస్తుంది, బ్లాక్ ఫంగస్కి పనిచేస్తుంది అని ప్రతిపాదించబడిన ఏ మందైనా ఈ పరీక్షల్లో పాస్ కావాల్సిందే. ఆ మందు లేదా విధానం సురక్షితమైనదా అంటే సేఫ్టీ, ఆ మందు లేదా విధానం ప్రభావశీలమేనా
ఎఫికసీ, ఈ రెండే ఈ మందులకు ప్రధానమైన అంశాలు. కేవలం సురక్షితమైతేనే చాలదు, అది ప్రభావశీలమై ఉండాలి. అందుకని ఏదైనా మందు విధానాన్ని జనం ముందు ప్రతిపాదించినప్పుడు మొదట ప్రభావశీలతను చూస్తాం, దాని తర్వాత అది సురక్షితమా కాదో చూస్తాం. ఉదాహరణకు క్యాన్సర్ రోగులకు వాడే మందులు 100కి 100 వంతులు సురక్షితం కాదు. అప్పుడేం చేస్తారు, అక్కడ రిస్క్ బెనిఫిట్ నిష్పత్తి చూస్తారు. అంటే మందు వాడితే ప్రమాదం ఎంత, దానివల్ల ప్రయోజనం ఎంత. ప్రయోజనం ఎక్కువ ఉండాలి, ప్రమాదం తక్కువ ఉండాలి, అలాంటప్పుడు మాత్రమే వాడతారు. ఈ బ్యాక్డ్రాప్లో ఆయుష్ వారు ఇచ్చిన వార్తను మనం చూద్దాం. బ్లాక్ ఫంగస్కి ఆయుర్వేదం పనిచేస్తేనే పత్రికలో వార్త వచ్చింది. అక్కడ ఇంకొన్ని విషయాలు చెప్పారు వాళ్ళు. కోవిడ్-19 వ్యాధి నుంచి బయటపడేందుకు స్టెరాయిడ్స్ తీసుకున్న వారిలో బ్లాక్ ఫంగస్ మ్యూకార్మైకోసిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇది వాస్తవమే. ముఖ్యంగా మధుమేహం ఉన్న వారిలో బ్లాక్ ఫంగస్ లక్షణాలు కనిపిస్తున్నాయి. మధుమేహం కూడా అన్కంట్రోల్డ్గా ఉన్న వాళ్ళలోనే ఎక్కువ కనపడుతున్నాయి. ఈ లక్షణాలు ఉన్న వారికి 3 రకాల ఆయుర్వేద ఔషధాలతో సత్ఫలితాలు వస్తాయని ఆయుష్ డిపార్ట్మెంట్ సూచిస్తుంది. ఇది సూచించటమే. ఈ 3 పదార్థాలు బ్లాక్ ఫంగస్లో పనిచేస్తున్నాయో లేదో తేలాలి అంటే ఇందాక మనం మాట్లాడుకున్న ర్యాండమైజ్డ్ కంట్రోల్ ట్రయల్స్ చేసినాకనే మాట్లాడాలి. ఊహించటము సూచించటము చాలదు. వీటిని భోజనం తర్వాత చేసుకోమని చెప్పి సలహా ఇచ్చారు. ఇక్కడ కొన్ని విషయాలు చెప్పారు వాళ్ళు. బ్లాక్ ఫంగస్ లక్షణాలు ఉన్నవారు గోరువెచ్చని నీటిని తాగాలి. ఇది ఎందుకు చెప్పారో తెలియదు. వేడిగా ఉన్నప్పుడు భోంచేయాలి. ఇది జనరల్ ఆరోగ్య సూత్రమే కదా. తేలిగ్గా జీర్ణమే ఆహారం తినాలి. ఇది కూడా జనరల్ ఆరోగ్య సూత్రమే. దానిమ్మ, ద్రాక్ష, బత్తాయి, బొప్పాయి, జామ, ఖర్జూరం తినాలి. ఇది కూడా ఆరోగ్య సూత్రాల్లో భాగమే. ఇంటా బయట మాస్క్ తప్పకుండా ధరించాలి. కరోనాకి ఎప్పటి నుంచో చెప్తున్న జాగ్రత్త ఇది. ఇంటి గదుల్లో గాలి ఆడేలా కిటికీలు తలుపులు తెరుచుకోవాలి. ఇది కూడా ఎప్పటి నుంచి చెప్తున్న జాగ్రత్త. రోజుకు 2 సార్లు ఆవిరి పట్టాలా. ఇది ఎందుకు చెప్పారో తెలియదు. రక్తంలో చక్కెర స్థాయిలను పరీక్షించుకొని జాగ్రత్తగా ఉండాలి. ఇది కరెక్టు. బ్లాక్ ఫంగస్ విషయంలో ఈ జాగ్రత్త ఉండాలి. బ్లాక్ ఫంగస్ కోసం 3 మందులు సిఫారసు చేస్తున్నాం అన్న రైట్. ఆ మందుల మీద వారు చేస్తున్న ప్రతిపాదనలను, క్లెయిమ్స్ని తిరిగి పరీక్షించిన వారు, ఇప్పుడు ఆ క్లెయిమ్స్ చేస్తారు, తిరిగి వాటిని పరీక్షించి చూడాలిగా. ఆ పరీక్షించిన వాళ్ళు శాస్త్రీయ పద్ధతికి లోబడే పరీక్షలు చేసినారా అనేది మనం చూడాలి. అప్పుడు మాత్రం ఆ మందులు పనిచేస్తున్న అనాలి. మనం మొదటే చెప్పుకున్నట్టుగా ఎవరైనా ఎక్కడైనా ఎప్పుడైనా ఈ ప్రయోగాలు చేసుకోండి, మాకు వచ్చిన ఫలితాల్లో మీకు కూడా వస్తాయో లేదో చూసుకోండి అని ప్రపంచం ముందు పెట్టాలి. ఈ ట్రయల్స్ ఆయుష్ వారు బహిరంగపరచలేదు, వారి బాధ్యత. వారు ఇచ్చిన సలహాలు చూడండి, ఎంత నాన్ స్పెసిఫిక్గా ఉన్నాయో అర్థమవుతుంది. ఆహారానికి సంబంధించిన సలహాలు. ఈ సూచనలు బ్లాక్ ఫంగస్కి ప్రత్యేకంగా ఇచ్చినట్టు అర్థం చేసుకోవాలా. ఇంకా ఒకటి చెప్పారు, చల్లని పదార్థాలు, శీతల పానీయాలు తాగొద్దు, ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచిన ఆహారం తినొద్దు, బేకరీ ఫుడ్స్కు దూరంగా ఉండండి, చల్లని గాల్లో తిరగొద్దు, ఏసీలు, ఎయిర్ కూలర్ వాడొద్దు, పెరుగు తినొద్దు. ఇవి ఎందుకు చెప్పారో తెలియదు. ఈ వాక్యాలకు హేతు పద్ధతి ఏంటో వారే చెప్పాలి. వీటి వల్ల బ్లాక్ ఫంగస్ పెరుగుతుందని ఆయుష్ వారు నిర్ధారించినట్టు అర్థం చేసుకోవాలా మనము. శాస్త్రీయ సంస్థలు సాధారణ ప్రజల్లాగా మాట్లాడితే ఎలా? ఇప్పుడు ఆనందయ్య గారి మందును ఎలా పరీక్షించాలో చూద్దాం. నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి సంబంధించిన ఆనందయ్య గారు నాటు మందు లేదా ఆయుర్వేదం మందు ఇస్తున్నారని కొన్ని వేల మంది పోటెత్తారు. చివరికి దాని మీద ఒక నిర్ణయం ప్రభుత్వం తీసుకుంది. దీన్ని ఐసీఎంఆర్ కానీ ప్రామాణిక సంస్థలు కానీ ఇది సరిగా పనిచేస్తుందో లేదో నిర్ధారించినాక మాకు చెప్పండి, అప్పుడు దీని తయారీ అనుమతిస్తాం, అప్పటిదాకా ఆపేయండి అని సలహా ఇచ్చారు. ఇంతవరకు ఇది సరైన సలహానే అనే నేను అనుకుంటున్నా. ఆనందయ్య గారికి ఇవన్నీ ఇందాక మనం మాట్లాడుకున్న పరీక్ష చేసే విషయం తెలియదు అని అనొచ్చు, మంచిదే. అనుభవం మీద ఆధారపడిన వైద్యం చేస్తున్నారనొచ్చు. ఆయన ఇచ్చే మందు ఆయుర్వేదం మందు కాదు, సిద్ధ విధానం అని నిపుణులు చెప్తున్నారు. అది ఏదైనా కావచ్చు. ఆనందయ్య గారిని దీని విషయంలో ఏమనాల్సిన పనిలే.
అనుభవం అన్ని ప్రయోగాలకి స్టార్టింగ్ పాయింట్, ఆరంభ స్థానం. అది అనుభవం ఎవరికైనా ఎక్కడైనా ఎప్పుడైనా అంటే నిన్న నేడు రేపు సార్వత్రికత రావాలి. అప్పుడేది ప్రయోగపూర్వకంగా నిర్ధారించబడిన విషయం అవుతుంది. అప్పుడు అందరూ ఉపయోగించుకోవచ్చు. దీన్ని తేల్చడానికే ఆయుష్ పూనుకున్నది మంచిది. ఆనందయ్య గారు వాడే పదార్థాలు కానీ పద్ధతులు కానీ గతంలో ప్రమాదరహితమని నిర్ధారణ అయినవి అని ప్రకటించారు వాళ్ళు. అంటే మనం మొదటి 2 టెస్టులు పెట్టుకున్నాం మందుకి, ప్రమాదరహితమా కాదా ప్రభావశీలమా కాదా అని. మొదటి టెస్టులో ఇది పాస్ అయిందని అర్థం చేసుకున్నాం, అంటే సగం పాస్ అయినట్టే. ఆనందయ్య గారి మందు ప్రమాదం కాదని తేలింది ఇప్పటికి, కాబట్టి ఇంతవరకు మనం అంగీకరిద్దాం. అయినా భవిష్యత్తులో ఇలా అంగీకరించినప్పటికీ కూడా భవిష్యత్తులో ఏ అడ్వర్స్ ఈవెంట్స్ జరిగితే రికార్డు చేస్తూ పోవాలి. అప్పుడు కూడా ప్రయోజనము ప్రమాదమే లెక్కేసుకుంటాం. అతి ముఖ్యమైన అంశం ఏంటంటే ఇక్కడ ఆనందయ్య గారి మందు ప్రభావశీలమా కాదనేది అతి ముఖ్యమైన విషయం. దీన్ని ఎలా తెలుస్తారు? 500 మందిని ఇంటర్వ్యూ చేసి వాళ్ళ అభిప్రాయాలు రికార్డు చేసి రిపోర్ట్ చేస్తామని ఆయుష్ వాళ్ళు చెప్పారు. అంటే 500 మందిని ఆనందయ్య గారి మందు తిన్న వాళ్ళని ఇంటర్వ్యూ చేసి మీకు తగ్గిందా లేదా తగ్గిందా లేదా తగ్గిందా లేదా అని అడిగితే అవు నాకు తగ్గింది అంటే ఈ మందు పనిచేస్తే నిర్ధారణ చేస్తారా? ఇది శాస్త్రీయ విధానమా? ఇది మాత్రమే సరైన పద్ధతి కాదు అని ఆయుష్ వారికి తెలుసు అనుకుంటున్నాను నేను. ప్రపంచవ్యాప్తంగా శతాబ్దాలలో నిర్ధారణ అయిన శాస్త్రీయ పద్ధతుల మీద వీరికి ఎవరైనా ఎందుకు గుర్తు చేయాల్సి రావాలి? వాళ్ళకి ఆల్రెడీ తెలుసనే మనం అనుకోవాలి. పాజిటివ్ వచ్చిన వాళ్ళల్లో 100కి 35 మందికి ఏ లక్షణాలు ఉండడం లేదు. ఆనందయ్య గారి మందును పరీక్షించడానికి ఈ గ్రూపుని ఎంపిక చేయకూడదు. పాజిటివ్ వచ్చిన వారికి 50 నుంచి 60 రెట్లు పాజిటివ్లు కరోనా పరీక్షలు చేయించకుండా బయట తిరుగుతున్నారు. వీళ్ళకి ఎటూ ప్రమాదం లేదు. వీరికి ఆనందయ్య గారి మందు ఇచ్చి అదిగో మా మందు పనిచేసింది చూడు అని అనకూడదు. ఇంతవరకు కరోనా బొత్తిగా సోకని వాళ్ళు మన దేశంలో కోట్ల మంది ఉన్నారు. వాళ్ళందరికీ వ్యాక్సిన్ వేయండి, ప్రయోజనం ఉంటుందని అంటున్నాం. ఈ పని చేయాల్సిన ప్రభుత్వం తగిన చర్యలు అరకొరగా తీసుకుంటున్నాయి. అలాంటి వారికి ఆనందయ్య గారి మందు వాడితే కరోనా రాకుండా పోతుంది అని అంటే అర్థం ఏంటి? ఆనందయ్య గారి మందు వ్యాక్సిన్ లాగా పనిచేస్తుందనే కదా అర్థం. వ్యాక్సిన్ ప్రభావశీలత గుర్తించడానికి జరిగిన ట్రయల్స్ ఆనందయ్య గారి మందు విషయంలో కూడా జరగాలి. అలా జరిగి నిర్ధారణ అయితేనే జనరల్ పబ్లిక్లో జబ్బు రాకుండా ఆనందయ్య గారి మందు వాడొచ్చని మాట్లాడాలి. అప్పటిదాకా అది మాట్లాడడానికి వీలు కాదు. మైల్డ్గా లక్షణాలు ఉన్న వారిలో కూడా, అంటే పాజిటివ్లో 100కి 40 మందికి కూడా పెద్దగా వైద్యం లేకుండానే బాగవుతుంది. అంటే కరోనా జబ్బు వచ్చిన వాళ్ళు 100కి 80 మందికి బాగవుతుంది. వీళ్ళకి 50-20 రెట్లు బయట తిరుగుతూ ఉన్నారు. వాళ్ళకి ఏ మందులు వాడడంలా కోట్లాది జనం ఈ జబ్బుకి ఎక్స్పోజ్ కాకుండా ఇంకా ఉన్నారు. వాళ్ళకి ఏ మందులు వాడాల్సిన అవసరంలా. ఈ గ్రూపుల్లో ఎవరికీ కూడా ఈ మందుని ప్రయోగం చేయడానికి వాడకూడదు. అది సరైన శాంపుల్ కాదు. లక్షణాలు పెరిగి భయంతో ఇబ్బందులు పడుతున్న వారికి ధైర్యం కోసం ఆనందయ్య గారి మందు పనిచేస్తుందని క్లెయిమ్ ఉంది. దీన్ని ఎట్ట చూడాలి? భయపడిన వారికి ఇప్పటికే వాడుతున్న ప్రొపనలాల్ మందు, క్లోనజిపామ్ మందు, క్లోనజిపామ్ ఎస్ట్రలోప్రమ్ కాంబినేషన్ మందు, క్లోనాఫిట్ అంటారు దాన్ని, లేదా కౌన్సిలింగ్లో భయాన్ని పోగొట్టడం, ఈ పద్ధతులన్నిటికంటే ఆనందయ్య గారు ఇచ్చే మందు ఉన్నతమైందని నిర్ధారణ అయినప్పుడే భయపడిన వారికి ఈ మందు వాడొచ్చని చెప్పొచ్చు. లక్షణాలు పెరిగి ఆక్సిజన్ పడిపోతున్న వాళ్ళు, వీరిలో 100కి 95 మంది ఆక్సిజన్తో బాగెత్తున్నారు. సైటోకైన్ రియాక్షన్ అంటే ఆటోఇమ్యూన్ రియాక్షన్ వలన ప్రమాదం వాటిల్లుతుంది. సిఆర్పి పరీక్ష, డైమర్ పరీక్ష, సీరం ఫెరిటిన్ పరీక్ష, ఎల్డిహెచ్ పరీక్ష, సిబిపి పరీక్ష, ఈ 5 పరీక్షలు చేసి శరీరంలో ఇన్ఫ్లమేషన్ ఉందని గుర్తిస్తున్నారు. ఈ పరీక్షలను ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అంటున్నాం. ఆనందయ్య గారి మందును ఈ గ్రూపులో మాత్రమే పరీక్ష చేయాలా? అప్పుడు మాత్రమే మందు ప్రభావశీలత మనకు తెలుస్తుంది. ఎలా పరీక్షించవచ్చు? ఆనందయ్య గారికి దగ్గరలో నెల్లూరు హాస్పిటల్ ఉంది, 800 పడకల హాస్పిటలు.
కనీసం 400 పడకలకు ఆక్సిజన్ సదుపాయం ఉంది. ఆనందయ్య గారి మందు పరీక్ష చేయడానికి రోగులు అనుమతి తీసుకోవాలి. అనుమతి ఇచ్చిన వారు 2 గ్రూపులు చేయాలి. ఈ ఆసుపత్రినే కాకుండా అనేక ఇతర ప్రభుత్వ ఆసుపత్రులను కూడా ఈ స్టడీ కోసం తీసుకోవచ్చు. 2 గ్రూపుల వారికి ఆక్సిజన్ ఇస్తున్నప్పుడు పల్స్ ఆక్సిజన్ ఎంత ఉందో నమోదు చేయండి. ఆక్సిజన్ తీసేసిన తర్వాత ఆక్సిజన్ ఎంతవరకు పడిపోతుందో నమోదు చేయండి. ఒక గ్రూపుకి ఆనందయ్య గారి మందు కంట్లో వేయండి, మరో గ్రూపుకి ఆక్సిజన్ ఇచ్చి చూడండి. ఆక్సిజన్ ఇచ్చిన గ్రూపులో ఎంతసేపటికి తిరిగి ఆక్సిజన్ పెరిగింది, ఆనందయ్య గారి మందు కంట్లో వేసిన వాళ్ళకి ఆక్సిజన్ ఎంతసేపటికి పెరిగిందో లెక్కేయండి. దీంతోపాటు 2 గ్రూపుల్లోనూ అందరికీ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ బేస్ లైన్గా చేయించవచ్చు. ఆనందయ్య గారి మందు గ్రూప్కి, ఆక్సిజన్ గ్రూప్కి ఈ మార్పులు 24 గంటలకు ఒకసారి చొప్పున ఎలా ఇంప్రూవ్ అవుతున్నాయో నమోదు చేయండి. ఇప్పటికున్న క్లెయిమ్ను బట్టి కంట్లో చుక్కలు వేయగానే ఆక్సిజన్ బాగా పెరగాలి, ఆసుపత్రి నుంచి ఇంటికి వెళ్ళడమే తరువాయి, అంతే కదా. ఇక్కడ ప్రభుత్వానికి ఒక సలహా నేను ఇవ్వదలుచుకున్నా. ఇప్పుడు ఈ మందుని పనిచేస్తో లేదో పరీక్ష చేయాలని నిర్ణయించడం సరైన స్టెప్. అప్పటిదాకా మందుని ఇవ్వద్దని అనడం కూడా సరైన స్టెప్పే. ఎందుకంటున్నానంటే మందు ప్రభావశీలత తేల్చుకోకుండా కేవలం ప్రమాదం లేదనే పేరుతో ఈ మందు ఇచ్చినాక ఏదైనా అడ్వర్స్ రియాక్షన్స్ వచ్చి, అంటే కళ్ళు దెబ్బతినో మరి ఏదన్నా జరిగితే ఆ రోజు అపోజిషన్ పార్టీలు కానీ దేశంలో జనం కానీ గవర్నమెంట్ని బండ బూతులు తిడతారు. ఈ ప్రమాదాన్ని తప్పించుకోవడానికి ప్రభుత్వం వారు ఏమన్నారంటే పరీక్ష చేసినాక పనిచేస్తాం తేలినాక వాడదాంలే అన్నారు. ఈ స్టెప్ కరెక్ట్. నేను ఇచ్చే సూచన ఏంటంటే ఈ ఐసీఎంఆర్ కానీ ఆయుష్ డిపార్ట్మెంట్ కానీ ఈ పరీక్షలు చేసి ఇది తేల్చడానికి ఎంతకాలం పడుతుందో మనకు తెలియదు. ఐసీఎంఆర్ కంటే ఆధునిక వైద్యం గురించి అంచనా ఉంది కాబట్టి సైంటిఫిక్ మెథడ్ అనేది వాళ్ళకి తెలుసు. ఆయుష్ వారు ఏ రకమైన సైంటిఫిక్ మెథడ్ వాడతారో మనకు తెలియదు. అందుకని నేను చాలా సింపుల్ ప్రతిపాదన ఇస్తున్నాను. ఏంటంటే 5 రకాల మందులు ఆనందయ్య గారు ఇస్తున్నారు. వీటిల్లో ఒక మందు ప్రధానమైనది, సింపుల్గా టెస్ట్ చేయగలిగేది, డబుల్ బ్లైండ్ స్టడీ, ట్రిపుల్ బ్లైండ్ స్టడీ కూడా లేకుండా సింగిల్ బ్లైండ్ స్టడీతో చేయొచ్చు. ఆ హాస్పిటల్లో, నెల్లూరు హాస్పిటల్లో ఉన్న 400 మంది రోగుల్లో 200 మందికి ఆక్సిజన్ అట్టే కంటిన్యూ చేయండి. మరో 200 మందికి కృష్ణపట్నం నుంచి ఆనందయ్య గారిని పిలిపించి వాళ్ళందరికీ ఆక్సిజన్ ఎంత ఉందో నమోదు చేయండి. ఆక్సిజన్ పెట్టున్నారు ఆల్రెడీ, నమోదు చేయండి. తర్వాత అందరికీ ఆక్సిజన్ డిస్కనెక్ట్ చేయండి. ఎంతకు పడిపోతుందో నమోదు చేయండి. ఇప్పుడు అందరి కళ్ళల్లో ఆయుర్వేద మందు చుక్కలేయండి. ఎంత పెరుగుతుంది, ఎంత సేపట్లో పెరుగుతుందో నమోదు చేయండి. ఎంత సింపుల్ టెస్ట్ ఇది. ఒక్క రోజులో పూర్తయింది పరీక్ష. 200 మందికి ఆక్సిజన్ సరసర పెరిగిందనుకోండి, ఎందుకంటే ప్రూఫ్ అయింది. ఇక మిగతా 200 మందికి ఆక్సిజన్ ఇస్తాను, ఆక్సిజన్ చాలకు సస్తున్నాం అసలే, వాళ్ళకు కూడా కంట్లో మంది వేయండి, వాళ్ళకు కూడా సరసర ఆక్సిజన్ పెరుగుతుంది. అప్పుడు 400 మందిని ఆక్సిజన్ పెరిగినాక ఆసుపత్రి ఎందుకుంటాం, మందులు ఇచ్చేసి ఇంటికి పంపించండి. వెంటనే రాష్ట్రం అంతా అన్ని హాస్పిటల్లో చుక్కల మంది వేసి ఇళ్ళకి పంపించేయండి. ఎంత గొప్ప పేరు ఈ ప్రభుత్వానికి వస్తే చెప్పనక్కర్లేదు. ఆ తర్వాత ఈ సలహా మోడీ గారికి ఇవ్వండి. దేశంలోని అన్ని హాస్పిటల్లో ఆక్సిజన్ బంద్ చేయడం, కళ్ళల్లో చుక్కలేయడం. అసలు ఈ పరిశోధన ఎంత గొప్ప పరిశోధన కింద వస్తుందో తెలుసా అండి? ప్రపంచ స్థాయిలో ప్రపంచంలో ఉన్న ఆక్సిజన్ ఇస్తున్న అందరు రోగులకి చుక్కల మంది వేసేస్తే అసలు ఇండియాకు వచ్చే పేరు అంతెంత కాదు. మన ఆనందయ్య గారికి నోబెల్ ప్రైజ్ ఇవ్వడానికి మనం ప్రతిపాదన కూడా చేయొచ్చు. జన విజ్ఞాన వేదికగా మేము దీన్ని ఖచ్చితంగా సమర్థిస్తాం. ఈ రకంగా ఒక్క రోజులో ప్రయోగం చేసే పద్ధతిని మేము ప్రభుత్వం వారికి సూచిస్తున్నాం. ఈ విధంగా చేసినందువల్ల ఇంకో లాభం కూడా ప్రభుత్వానికి ఏంటంటే, ఇప్పుడు ప్రజలందరూ నమ్ముతున్నారు కృష్ణపట్నం మందు, సడన్గా ఆపేసినారు, ప్రజలకు ఇంత అన్యాయం చేస్తారా అని అపోజిషన్ పార్టీలని గొడవ చేస్తున్నాయి. మరి ఇప్పుడున్న ప్రభుత్వం నచ్చనటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళు పత్రికల్లో గొడవ చేస్తున్నారు, టీవీల్లో గొడవ చేస్తున్నారు. ఈ గొడవ అంతా నిమిషం లాగిపోద్ది, ఒక్క రోజు లోపల తేలిపోద్ది. ఈ పరీక్ష చేయడానికి ఎవ్వరు అక్కర్లేదు. ప్రభుత్వ జనరల్ హాస్పిటల్లోని డాక్టర్లు చాలు, తలా ఒక పల్స్ ఆక్సిమీటర్ దగ్గర పెట్టుకోమను,
200 మందికి ఆక్సిజన్ డిస్కనెక్ట్ చేయండి. ముందు ఆక్సిజన్ ఉన్నప్పుడు పల్స్ ఆక్సీ చూసి కాగితంలో రికార్డు చేయండి. పేషెంట్ పేరు, పల్స్ ఆక్సీ, బిఫోర్ డిస్కనెక్ట్ చేయండి. ఎంతకు పడిపోయిందో చూడు, అది నమోదు చేయండి. ఆనందయ్య గారు మందు వేయండి కంట్లో, ఎన్ని నిమిషాలకి ఎంతెంత లెక్కన పెరుగుతుందో నమోదు చేయండి. 1 గంట లోపల రిజల్ట్ వచ్చే అద్భుతమైన ప్రయోగం. దీన్ని దయచేసి చేయమని ప్రభుత్వాన్ని నేను కోరుతున్నా. ఇలాంటి ప్రయోగం చేసినప్పుడు ఫలితాలు ఏమి వచ్చే అవకాశం ఉంది? ఆనందయ్య గారి ముందు ప్రభావశీలంగా ఉన్నది అని రావచ్చు. అంటే ఆక్సిజన్ అవసరమైన వారికి ఆక్సిజన్ ఇవ్వకుండానే బాగైతున్నారు. ఇది తేలితే ఇప్పటికే సురక్షితమో ఈ మందని తేలింది కాబట్టి ఇక ఆక్సిజన్ గురించి కేంద్ర ప్రభుత్వాన్ని కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ దూషించే పని ఆపేసి విపరీతంగా ఆనందయ్య గారి మందు ఉత్పత్తి చేయించండి, దేశమంతా పంపండి, ప్రపంచమంతా పంపండి. రెండోది, ఆనందయ్య గారి మందు ప్రభావశీలత ఏమీ లేదని తేలొచ్చు. అలా తేలితే ఇది కరోనాను తగ్గిస్తుందని అర్థమైపోయింది. ఇక దీని సంగతి ఈ చాప్టర్ క్లోజ్ అవుతుంది. ఇందులో ఆనందయ్య గారిని తప్పట్టాల్సింది ఏం లేదు. ఈ మందు పని చేయదు అని తేలింది అంతే. ఇంకా నిర్ద్వందంగా తేలలేదు అని కూడా తేలొచ్చు. అలా తేలినప్పుడు భవిష్యత్ ప్రయోగాల కోసమో ఈ మందు రిజర్వ్ చేసుకుంటాం. ఎప్పుడైతే ఈ మందు పనిచేస్తుందని తేలుతుందో అప్పుడు దాకా పరీక్షలు చేస్తూనే ఉంటాం. లేదా ఈ మందు పనిచేయదని ఎప్పుడైతే తేలుతుందో అప్పటిదాకా ఈ పరీక్షలు చేస్తూనే ఉంటాం. ఇప్పటికి తేల్లా, ఇంకా కూడా ప్రయోగాలు చేసి భవిష్యత్తులో నిర్ధారిస్తామని నిర్ణయానికి రావడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఆక్సిజన్ పేషెంట్లకి కంట్లో చుక్కలు వేసి చూడటం ద్వారా ఇప్పటిదాకా జనమిచ్చిన సాక్ష్యాలను, టెస్టిమోనియల్ని పరీక్షించి తెలుసుకోవచ్చు. మామూలుగా వైద్య పరిభాషలో కానీ శాస్త్రీయ పరిభాషలో కానీ ఎవరు ప్రతిపాదిస్తే వాళ్ళే నిరూపించుకోవాలి. ఇప్పుడు ఆనందయ్య గారు ప్రతిపాదిస్తే ఈ మందు కరోనాకి పనిచేస్తని ప్రూవ్ చేసుకోవాల్సింది ఆనందయ్యే. పాపం ఆయన పల్లెటూళ్ళు ఉన్నాడు, ఈ విషయాలన్నీ తెలియదు అనుకున్నప్పుడు ఆనందయ్యను సమర్థించే వాళ్ళందరికీ కూడా నేను కోరుతుండేది ఏంటంటే, పల్స్ ఆక్సిమీటర్లు పట్టుకొని కృష్ణపట్నం పోండి. జనమందరూ ఇప్పుడు వస్తున్నారు కంట్లో చుక్కలు వేయించుకోవడానికి. వేయించుకోబోయే ముందు పల్స్ ఆక్సితో చూసి ఎంత ఉంది ఆక్సిజన్ అని చెప్పి చూడండి, నమోదు చేయండి. కంట్లో చుక్కలేసినాక ఎంత పెరిగిందో చూడండి. కృష్ణపట్నంలోనే ఆనందయ్య గారి ప్రయోగం చేసి చూడొచ్చు. కాకపోతే ప్రభుత్వం వారు ఇప్పుడు అనుమతించటం లేదు కాబట్టి వారు కూడా ఏమంటున్నారు, గవర్నమెంట్ హాస్పిటల్లో మేము చుక్కలేస్తే పని చేస్తాం లేదో పరీక్ష చేయడానికి మాకు అనుమతించండి అంటున్నారు. వాళ్ళని అనుమతించండి. కొంతమంది ఖచ్చితంగా పని చేస్తామని చెప్పిన డంకా బజాయని చెప్తున్నారు. మనకి ఎందుకండి ఈ గొడవ? ఖచ్చితంగా పని చేస్తే కాదనటానికి మనం ఎవరమే? ఖచ్చితంగా దాన్ని వినియోగించుకుందాం. కాబట్టి మనం ఈ పరీక్ష చేయడానికి మనకున్న బెస్ట్ ప్లేస్ అదే. అసలు ఈ రకమైన పద్ధతితో ఏమేం పరీక్ష చేయొచ్చో కూడా చూడండి. కరోనా తగ్గుతుందని ప్రకటించిన దేన్నైనా ఇట్లే పరీక్ష చేయొచ్చు. గతంలో ఇతర జబ్బులకి పనిచేస్తాయని చెప్పబడ్డాయి కూడా ఇట్లే పరీక్ష చేయొచ్చు. ఇక ముందు ఇలా రాబోయే క్లెయిమ్స్ ఎవరు చేసినా ఎక్కడ చేసినా ఇలానే పరీక్ష చేయొచ్చు. ఇలాంటి ఒక సైంటిఫిక్ మెథడ్ మీద చర్చకు దోహదం చేసిన ఆనందయ్య గారి కృతజ్ఞతలు. మంత్రం పనిచేస్తా అంటాడు ఒక ఆయన. మంత్రాన్ని కూడా ఇలానే పరీక్ష చేయొచ్చు. కషాయం తాగితే పని చేస్తూ అంటారు, తులసాకులు తింటే పని చేస్తూ అంటారు, రేకి పని చేస్తూ అంటారు, ప్రాణిక్ హీలింగ్ పని చేస్తూ అంటారు, అంతరం పని చేస్తూ అంటారు, దిష్టి తీస్తే పని చేస్తుంది, ముడుపు గడితే పని చేస్తుంది, గోమూత్రం తాగితే పని చేస్తుంది, ముక్కులో నూనె పోస్తే పని చేస్తుంది, అల్లం తింటే పని చేస్తుంది, మెంతులు తింటే పని చేస్తుంది, హోమియో మాత్రలు మింగితే పని చేస్తుంది, యోగా చేస్తే పని చేస్తుంది, యజ్ఞం చేస్తే పని చేస్తుంది, గంగలో మునిగితే కరోనా పోతుంది, చేతులకు దారాలు గడితే పోతుంది, హెర్బల్ తేనీరు తాగితే పోతుంది, నిమ్మరసం ముక్కులో పోస్తే కరోనా పోతుంది, హవన్ అనే పేరుతో అగ్నిక్రతువు చేస్తే పోతుంది, కొరోనిలు తాగితే పోతుంది, రామ్దేవ్ బాబా గారిది, వేపాకులు కాలిస్తే పోతుంది, వనమూలికలు తింటే పోతుంది, ఆవు పేడ ఒళ్ళంతా పూస్తే పోతుంది, పల్లెలను కొడితే పోతుంది, దీపాలు ఆర్పేస్తే పోతుంది, దీపాలు వెలిగిస్తే పోతుంది. ఇట్లా దేన్నైనా మనం ఈ శాస్త్రీయ పద్ధతిలో పరీక్ష చేయొచ్చు. అలా పరీక్ష చేయకుండా ఈ పద్ధతి పనిచేస్తుందని ఎవరు క్లెయిమ్ చేసినా ఆ క్లెయిమ్కి దమ్మిడి విలువ ఉండదు. అద్భుతమైన శాస్త్ర జ్ఞాన పునాది కలిగిన భారతదేశం ఈరోజు బేలగా
ఇంత బలహీనంగా ప్రపంచంలో ఉండరాదు. మన పురాతన శాస్త్రీయ సాంప్రదాయాలు అధునాతనంగా పునర్వికాసం చెందాలని నేను కోరుకుంటున్నా. అదే నిజమైన దేశభక్తి. మధ్యయుగాలకు అంటే వెనక్కు శాస్త్రపరంగా నడవాలనుకోవటం దేశభక్తి అనిపించుకోదు. ఇంతకుముందు నేను చెప్పినటువంటి పద్ధతులన్నిటినీ శాస్త్రీయ పరీక్షకు లోను చేసి అవి పనిచేస్తాయని ప్రూవ్ చేయండి, అందరం స్వీకరిద్దాం. పనిచేయవని ప్రూవ్ అయితే పక్కన పెడదాం. అలాంటి ఒక స్పిరిట్ ఆఫ్ ఎంక్వైరీ మనకు ఉండాలి. భారతదేశ రాజ్యాంగం ఆర్టికల్ 51లో హెచ్ అనే ప్రకరణ కింద శాస్త్రీయ దృష్టిని, జిజ్ఞాసని, సంస్కరణాభిలాషని, మానవతా దృష్టిని పెంచటం ప్రతి పౌరుడి విధి అని రాసింది. రాజ్యాంగం మీద ప్రమాణం చేసినటువంటి అధికారులు, అనధికారులు, రాజకీయాలు ఉన్నవాళ్ళు ఆ రాజ్యాంగ అధికారాన్ని ఆధారంగా ఈ క్లెయిమ్స్ అన్నిటినీ పరీక్ష చేయడానికి పూనుకోవాలి. అదే నిజమైన దేశభక్తి అని నేను మనవి చేస్తున్నాను.